నిజాయితీగా మాట్లాడినప్పటికీ నాయనకు తెలియకుండా ఎన్నో దాచుకున్నాను అనుకుంటామా? నేను అందుకని ఈరోజు అన్న, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ కొడుకుని పోలీసు వాళ్ళ విచారణకి సహకరించమని చెప్పండి అని అన్నాం. లేదు అని అంటే నువ్వు రాజీనామా చేయని అన్నా. ఇప్పుడు నువ్వు కేంద్ర సహాయ మంత్రి ఇక డ్రామా అనేటటువంటి లెక్క పెట్టుకుంటూ పోతే అన్ని డ్రామానే అని కూడా అనుకోవచ్చు. ఇక నిజం అనేది దేన్ని అనుకోవాలా? సంధ్యా థియేటర్ ఘటనను కూడా మొత్తం డ్రామానే అనుకుంటారా? అంటే సామాన్య ప్రజలు ఏమనుకుంటారు అంటే ఈ కేసుకి సంబంధించి మీరు నిజంగా అరెస్ట్ చేస్తే, జైలు వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, మీ మీద గౌరవం కావచ్చు, ఆప్యాయత కావచ్చు పెరుగుతుంది అంటారు. అట్లాంటిది ఏముండదు. నరేంద్ర మోడీ గారి సభ కంటే ముంగటనే ఎఫ్ఐఆర్ అయింది ఇది. అట్లా మా మీద ఏదైనా జులుం చేయాలని అనుకుంటే వేదిక మీద కూడా మా మీద ఏదైనా జులుము దాని తర్వాత కూడా జరిగేటివేమో. నేను మీ అందరికి మళ్ళొక స్పష్టత ఇస్తున్నా. నరేంద్ర మోడీ గారి సభ ఈ నగరంలో జరిగిన దానికంటే ముంగట రోజే అది ఎఫ్ఐఆర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు తన యొక్క బాధ్యతని నిర్వర్తించుకుంటూ ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ చేసి విచారణకు ముందు సాగుతూనే ఉంది. బండి సంజయ్ గారి గురించి కూడా ప్రస్తావన అదే వేదిక మీద జరిగింది. మరి అదే ఇదే పోలీసు వాళ్ళు అనేటటువంటిది చట్టం ఒకటికి చుట్టం కానే కాదు. ఎట్టి పరిస్థితులలో ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని పనిచేస్తారు పోలీసు వాళ్ళు అంటారు. మరి అట్లనే అనుకోమన్నారు. ఎట్లా అనుకుంటే మనకేం ప్రాబ్లం లేదు. పోలీసు వాళ్ళు ఏ కండువా వేసుకొని పనిచేసినా సంధ్యా థియేటర్లో కూడా పాపం లేనటువంటి కుటుంబానికి ఆదుకున్నారు. తర్వాత ఇంకో కాడ ఏదైనా అన్యాయం జరిగింది అమ్మాయిలకి అని అంటే ఈరోజు ఏది అమ్మాయిల పక్షాన నిలబడడానికి సైబర్ క్రైమ్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రకాలు కూడా సహాయక చర్యలు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లలో వచ్చినాయి. ఏడుకో కూడా కాదు, సహాయక ఏమంటారు టోల్ ఫ్రీ నంబర్ల దాకా మనం అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. ఏ అంశమైనా ఒకరితోటి మనం బుద్ధి చెప్పించుకునేటటువంటి స్థాయిలో ఈ ప్రభుత్వం ఉందని మీరు అనుకుంటారా? ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మీరందరూ విఘ్నులు. పక్క రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి వ్యత్యాసం లేదా? అది మాదక ద్రవ్యాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహిళల యొక్క భద్రత దాకా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు మనం ఆ సీరియస్ సామాన్య ప్రజల్ని ప్రొటెక్ట్ చేసుకోనిక చిత్తశుద్ధి అంటున్నాం. ఇంకొక సంగతి కూడా చెప్తున్నా, సామాన్యుల మధ్య కూడా క్రైమ్ జరుగుతుంది. క్రైమ్ జరిగినప్పుడు తప్పే అంటాం కదా, అందామా వద్దా? ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో కూడా క్రైమ్ జరుగుతుంది, ఇద్దరు మగోళ్ళ మధ్యలో కూడా క్రైమ్ జరుగుతుంది, భార్య భర్తల మధ్యలో కూడా క్రైమ్ జరుగుతుంది, అత్త కోడళ్ళ మధ్యలో కూడా జరుగుతుంది. క్రైమ్కి ఏమి రేసు, రిలీజన్, సెక్స్, రీజన్ లాంటివి ఏముండవు. తప్పు జరిగినప్పుడు తప్పుని దాన్ని శిక్షించడమే చట్టం యొక్క బాధ్యత. సో చట్టం ఒకడికి చుట్టం కాదు. వాడు ఎంత పెద్దోడైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ థింగ్, రైట్? మనం మార్చుకొని మనకు నచ్చినట్టు చేసుకుంటూ పోతా అంటే కుదరదు. అది బండి సంజయ్ గారి కొడుకైనా లేకపోతే ఇంకొకరైనా కూడా ఉపేక్షించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మనకు కనబడుతుంది. ఇప్పుడున్న రాష్ట్రంలో కూడా ఏదైనా మహిళకి ఏమన్నా ఇబ్బంది కలిగినా కానీ అన్యాయం జరిగితే బీజేపీలో ఉన్న మహిళా లీడర్స్ అందరూ కూడా స్పందించే అవకాశం. ఇంతవరకు కూడా ఏ మహిళా లీడర్ కూడా ఇంతవరకు స్పందించలేదు బీజేపీ. అప్పుడు సెలెక్టివ్ క్రిటిసిజం ఎందుకు అట్లా అని చెప్పి మీరు అందుకని అడుగురు. ఇప్పుడు పోయి ఇంత పొడుగు మాట్లాడుతుంటారు. గతంలో బండి సంజయ్ గారు అరే ఒక మైనర్ పిల్లకి అన్యాయం జరిగితే ఇట్లుంటుందా అండి, ఇంత ఘోరం ఉంటుందా అని మాట్లాడిండు కదా, మనం చూస్తున్నాం అవి కూడా. మరి ఈరోజు మైనర్ పిల్లకి అన్యాయం జరిగితే అన్నా నమ్మకూరనా మీకు దండం పెడతానా అని ఎందుకంటుండు? ఈరోజు ఎందుకు టోన్ మారింది, వాయిస్ మారింది, మిగతా అన్ని మారింది? వేరే పిల్లలకు అన్యాయం జరిగితే ఒక లెక్క, ఈరోజు నీ కొడుకు చేసేసరికి ఒక లెక్క ఉంటుందా? బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించినటువంటి వాళ్ళైనా లేకపోతే బీజేపీలో పనిచేసినటువంటి మహిళా కార్యకర్తలకైనా నేను చెప్పేది ఒకటే, సెలెక్టివ్ క్రిటిసిజం ఎందుకు ఉండాలి? అన్యాయం జరిగినప్పుడు నీ పార్టీ వాళ్ళు ఒకరికి అన్యాయం చేసినా కూడా నువ్వు కొట్లాడు. అదే కూడా ఒక ఇష్యూ అయినప్పుడు కూడా మీ కాంగ్రెస్ ఎంపీకే గాజులు చూపించిన పరిస్థితి కూడా మౌనిక సుంకారా కావచ్చు, అలాగే అటు నుంచి చూసుకుంటే ఆకుల శ్రీవాణి కావచ్చు, వీళ్ళందరూ ఎవరు కూడా ఇంతవరకు స్పందించిన పరిస్థితి. ఇవన్నీ పొలిటికల్ డ్రామాలు చేసే నీకే కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆడవారి పక్షాన వాళ్ళకి సహాయం చేయాలనేటటువంటి సద్బుద్ధి గిట్ట ఉంటే ఈరోజు నిజంగా అన్యాయం జరిగింది అనేటటువంటి వారి కుటుంబం పక్షాన వీళ్ళందరిపై నిలబడాలి. కానీ వాళ్ళ పార్టీ నేతలు చేస్తేనేమో మూతికి ప్లాస్టర్లు వేసుకుంటాం, మంది పార్టీలో చేయకపోయినా ఎగిరెగిరి మనం పడతామనంటే మాత్రం అది పద్ధతి కాదని చెప్పి నేను అంటున్నా. ఈరోజు ఒక బీజేపీ మహిళా మూర్తి సోదరిమని ఒక సందర్భంలో మాట్లాడుతుండే నాకేం అర్థం కాలేదు జరసేపు, నాకు దిమాకే పని చేయలేదు జరసేపు. ఆ పిల్లగాడు మంచి మెరిట్లా పాస్ అయ్యిండు, ఆ పిల్లగాడు ఆర్ఎస్ఎస్ శాఖకు పోయిండు, ఆ పిల్లగాడు గుడికి కూడా పోతాడు. అట్లా చేసిండంటే నమ్ముతామా అండి అని అంటుంది. ఇక నేను ఏమనాలి, నాకు జరసేపు ఏం అర్థం కాలే. అంటే వాళ్ళ ఇంట్లో రేపు పొద్దున ఇసొంటి గట్ట జరగొద్దు ఎవరు, కానీ ఇసొంటిది ఏమైనా జరిగితే అవతలడు గుడికి పోయేటోడు ఉంటేనో, లేకపోతే మెరిట్లో పాస్ అయినోడు ఉంటేనో, లేకపోతే వాడు నలుగురితో మంచిగా మాట్లాడినంత మాత్రాన క్రైమ్ చేయనట్టు కాదా? అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడుతారు?
ఇంత నిస్సిగ్గుగా ఇంత దిగజారిపోయి ఇంత డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవతల పక్క ఉన్నది ఒక మైనర్ అమ్మాయి అంటున్నాం. అదే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళది ఇదే కేసుకి టైన్ ఉంటే నేను చెప్తున్నా బా, ఇదే కాంగ్రెస్ పార్టీ నేతకు సంబంధించి ఎవరిదైనా కొడుకుకి టైన్ ఉంటే ఈరోజు బీజేపీ మహిళలు ఏడుందరు మీద ఎన్ని ఫ్లోర్లు ఉంటే అన్ని ఫ్లోర్ల మీద వాళ్ళ జెండా ఉంటుంది, దాని మీద ఉండేటోళ్ళు. తర్వాత పెద్ద పెద్ద పదాలు ఉండేటివి, ఇక రుద్రకాళి, భద్రకాళి, లేకపోతే ఇంకో మాత, దుర్గామాత. మనం అందరం మాతలం అయిపోయి రేపు పొద్దున పోయి వాళ్ళ మీద చూసుకుందాం, వాళ్ళ ఇంటి మీద దాడి చేద్దాం అనేది కడదాకుండు. ఈరోజు ఎక్కడ పోయిండ్రు అనేది ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న. కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుందా బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయడం, జైల్లో వేయడం? 100% అవుతుంది, 1,00,000% అవుతుంది. సెక్షన్స్ని ఇంకా మజబూత్ చేసిండ్రు మీకు. కాదు ఒక నిమిషం. సెక్షన్స్ ఇంకా గట్టిగా అయినాయి ఇప్పుడు. మన ఎఫ్ఐఆర్ సెక్షన్స్కి ఇప్పుడు ఇంకా గట్టిగా అయినాయి. తప్పించుకునేటటువంటి పరిస్థితుల లెక్క ఉంటే నీరు గారేటటువంటి విషయం లేకపోయేటటువంటి అంశం కాదు ఇది. విచారణ చేద్దాం, విచారణలో ఏది నిజం ఉంటే అది చేసుకుందాం, అంతే తప్ప మీరు పారిపోకుండా లేకపోతే మేము కేంద్ర మంత్రులం కాబట్టి మా కొడుకులకు మినహాయింపు ఇవ్వాలంటే కుదరదు. ఈ కేసును కూడా తప్పుదోవ పట్టించడానికి విచారణ ఏర్పాటు చేసినట్టు 100% తప్పుదోవ అనేటటువంటిది పడకుండా ఉండనీకే మనం ఈరోజు దీని మీద ఒత్తిడితో ఉండనీకి కూడా ఇంకొక ఉన్నతాధికారిని కూడా నియమించుకున్నాం. మనం ఫైనల్గా ఏం చెప్తున్నారండి? తప్పు చేసినటువంటి ఎవరు కూడా కేసు నుంచి తప్పించుకోలేరు. అది కేంద్ర మంత్రి కొడుకైనా లేకపోతే ఇంకొవరైనా కూడా. కానీ కేంద్ర మంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీ కొడుకు చేసినటువంటి తప్పు కాదని, తప్పు చేయలేదని గిట్ట మీరు నమ్మితే పోలీసుల యొక్క విచారణకి సహకరించడానికి ఆయన పోలీసుల యొక్క విచారణకు పంపాలి, దాచిపెట్టొద్దు. సో జనాల ముందుకు, మీడియా ముందుకు పంపిరు, ఏమి ఇబ్బంది ఏం లేదు. తప్పు చేయనప్పుడు భయం ఉండదు కాబట్టి. కానీ మీరు నైతికత గురించి, విలువల గురించి ఇట్లాంటి నేపథ్యంలో మాట్లాడేటటువంటి అంశమే గిట్ట అయితే మీరు నైతికంగా మొదట రాజీనామా చేయండి. రాజీనామా చేసిన తర్వాత ఎక్కడికక్కడ పాలు నీళ్ళకి నీళ్ళు అయిపోయిన తర్వాత మీ సైడ్ తప్పే గిట్ట లేదనుకోండి, ప్రజలే మళ్ళీ మీకు పట్టం కడతారు. ఫైనల్గా నిన్నటి వరకేమో అమ్మాయి 18 years బిలో మైనర్ అమ్మాయి అని ఉంది, ఈ రోజు నుంచేమో మేజర్ అమ్మాయి అని చెప్పేసి కొత్త రకంగా వార్తలు వస్తుంది. మీకు సంబంధించిన పూర్తి సమాచారం ఏమైనా ఉందా? అంటే అక్కడ మీ ఎఫ్ఐఆర్ అయినప్పటికీ తర్వాత క్రైమ్ జరిగినటువంటి డేట్ అప్పటికి ఆమె ఏజ్ ఎంత అనేటటువంటి లెక్కలకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 రోజుల ముందు దాకా మైనర్ ఉండి ఈరోజు మేజర్ కావచ్చు, కేసు పెండింగ్ ఉంటున్నప్పుడు కూడా మేజర్ అయ్యేటటువంటి అంశాలు ఉంటాయి, అవునా? దాని మీనింగ్ ఈరోజు పెద్దగా అయ్యారు కాబట్టి ఇక కేసు ఉండదు అనేటటువంటి అంశాలు అట్లా ఉండవు. ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ తర్వాత టైమ్ ఆఫ్ దట్ ఈవెంట్ అనేటటువంటి లెక్కలకు వస్తాయి. ఈరోజు ఆమె వయసు ఎంత అనేది మనకేం ఆన్ డాక్యుమెంట్స్ మనం చూస్తే తప్ప మనం చెప్పలేము. ఒకవేళ మేజర్ అయినప్పుడు కూడా జరిగినటువంటి ఘటన అప్పుడు తను మైనర్ అనుకోండి, మైనర్ కిందకే పరిగణనలోకి తీసుకొని ఆ కేసు ముందుకు పోతుంది. కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలతో కూడినటువంటిది భవిష్యత్ విచారణ తెలుస్తుంది. అలా సివి ఆనంద్ పైన ప్రతి ఒక్కరికి మంచి ఒపీనియన్ ఉంది, పెద్ద ఆఫీసర్ అని చెప్పేసి, ఆయన దీనిపైన సీరియస్నెస్ ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. నువ్వే అంటున్నావు ఆయన మీద అందరికీ మంచి అభిప్రాయం ఉందని. మంచి అభిప్రాయం ఎందుకు ఉంది? ఏ అంశాన్ని అయినా కూడా ప్రజల కోసము, కష్టాలలో ఉంటున్నటువంటి వాళ్ళ కోసము, బాధితుల కోసం నిలబడతాడు కాబట్టి ఆ పేరు ఉంది ఆయనకి. కాబట్టి ఈరోజు కూడా బాధితుల పక్షాన్నే ఉంటాడు, అది ఎవరైనా కావచ్చు. ధన్యవాదాలు.